హలో అండి, ఇది మా ఇంట్లో గార్డెన్లో ఉన్న మామిడి చెట్టు అండి. ఇలాంటి చెట్లు ఇంకొక 2-3 ఉన్నాయి, కానీ ఈసారి ఏమైంది, చాలా పూతొచ్చింది. అలాగే వర్షాలు కూడా చాలా పడ్డాయి, రాళ్ళ వర్షాలు కూడా పడ్డాయి. ఈ వర్షాలకి ఈ పూతంతా రాలిపోయి నా కోసమే అన్నట్టుగా, మీకు పచ్చడి చేసి చూపించడానికి అన్నట్టుగా ఓన్లీ 5 మామిడికాయలు మిగిలాయి. అవి కూడా కిందకి మనకు అంత హైట్లోనే ఉన్నాయి. సో చక్కగా వాటిని ఈ రోజు తెంపేసి మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ ఈ చెట్టుకు వచ్చిన పళ్ళతోనే నేను 5 రకాల పచ్చళ్ళు పెట్టాను. అల్లపావ పెట్టాను, ముక్కలావ పెట్టాను, అలాగే బెల్లం వేసి మామిడికాయ పచ్చడి పెట్టాను. అది పెరుగులోకి అయితే భలే ఉంది. దాంతోపాటు తురిమిన పచ్చడి పెట్టాను, ఇంకా పెసరావ కూడా పెట్టాను. అదైతే యమ్మీ, అసలు చాలా టేస్టీగా ఉంది. కరెక్ట్ కొలతలు ఇంగ్రీడియంట్స్తో వాటి వీడియోలు ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ఈసారి కూడా ఈ 3 మామిడికాయలతో చాలా టేస్టీగా ఉండే తురిమిన మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. ఇలా చిన్నగా తురుముకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ పిక్కల్ని కూడా పడేయను, రేపు పప్పులో వేసుకుంటే మామిడికాయ పప్పులా చాలా బాగుంటుంది. చాలా కబుర్లు చెప్పేస్తాను కదా, పచ్చడి పెడదామా? మీకు అన్ని పక్కా కొలతలతో చూపిస్తాను. ఈ 3 మామిడికాయలని తురిమేస్తే చూడండి, నాకు ఈ కప్పుతో 4 కప్పుల మామిడికాయ తురుము వచ్చింది. కొలతలు కూడా మీకు ఈజీగా అర్థం కావడానికి అదే కప్పుతో 1 కప్పు కారం పొడి, 3/4 కప్పు ఉప్పు, 3/4 కప్పు ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి. అంటే 3 పార్ట్స్ ఆవాలు తీసుకున్నారనుకోండి, 2 పార్ట్స్ జీలకర్ర తీసుకోవాలి. 1 పార్ట్ మెంతులు తీసుకుని దూరగా వేయించి చేసుకునే పొడి అన్నమాట. తర్వాత సేమ్ 3/4 కప్తో నువ్వుల పొడి వేసి, ఆ తర్వాత అదే కప్తో 3/4 కప్ వెల్లుల్లిపాయలు తీసుకొని అందులో సగం ఈ పచ్చడిలో కలుపుకోవాలి. మిగిలిన సగము క్రష్ చేసి పోపులో కలుపుకోవాలి. పోపు కోసం ఆయిల్ అయితే అదే కప్పుతో 2.5 నుంచి 3 కప్పుల వరకు పడుతుంది. ఆయిల్ వేడి చేసేసి ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, క్రష్ చేసిన వెల్లుల్లి వేసి పోపు తయారు చేసి పెట్టుకోవాలి. పోపు చల్లగా అయిన తర్వాత పొడులన్నీ కలిపి పక్కన పెట్టుకున్న ఈ తురిమిన మామిడికాయ పచ్చడిలోకి పోపును కలిపేసుకొని పైకి కిందకి చక్కగా కలిపేసుకోవాలి. నాకైతే ఈ 3 మామిడికాయల పులుపుకి ఈ కొలతలు కరెక్ట్గా సరిపోయాయి. ఎప్పుడైనా ఈ కొలతలు మామిడికాయ యొక్క పులుపుని బట్టి కొద్దిగా అటు ఇటు చేసుకోవడమే, అంతేనండి, చాలా ఈజీ. ఇలా కలుపుకున్న ఈ పచ్చడిని 3 days వరకు చక్కగా మూతపెట్టి పక్కకు పెట్టేసినట్టయితే చక్కగా ఊరిపోతుంది. ఆ తర్వాత రైస్లోకి తిని చూసి ఉప్పు కారం మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ నాకు ఏమి అడ్జస్ట్ చేసుకోకుండానే చాలా కరెక్ట్గా సరిపోయాయి. నేనైతే ఈ గుమగుమకి 3 రోజుల వరకు ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడే చక్కగా అన్నంలో కలిపేసుకొని టేస్ట్ చూస్తాను. మీకు చెప్పాలి కదా మరి. మీరైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.